రాయలసీమలో ఒక పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్న ప్రాంతం రాయలసీమ అంటారనమాట. రెడ్డి సామాజికం ఆధిపత్యం ఉన్న ఏరియా కాబట్టి మాకు చాలా ఆధిపత్యం ఉంటుందని. కానీ ఇక్కడ ప్రజలు ఎంతగా డిజోన్ చేసుకున్నారంటే కారణము రెడ్డి సామాజిక వర్గం అనేది పూర్తిగా ఆయనకే చేసింది అనేది లేదు. ఎందుకంటే గ్రామంలో ఉంటే రెండు వర్గాలుగా ఉంటారు. ఒక వర్గం తెలుగుదేశానికి చేసిండొచ్చు, ఒక వర్గం వైఎస్ఆర్సీపీకి చేసిండొచ్చు. అందువల్ల అందరూ మొత్తం అంతా గొంపగుత్తగా ఏకంగా ఓట్లు వేసినారనేది. రెడ్డి వర్గం అనేది ఒక 8% ఉండొచ్చు, 10% ఉండొచ్చు రాయలసీమలో. మిగతా కులాలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా ఓట్లు వేయాలి కదా. రాయలసీమ ప్రజలు ఎందుకు డిజోన్ చేసుకున్నారు అసలు? రాయలసీమకి ఏం చేసినారని ఆయన రాయలసీమ ప్రజలు డిజోన్ చేయడానికి కానీ పెట్టడానికి. అప్పుడు వచ్చిన ఎలక్షన్లలో కూడా అన్ని ప్రాంతాల్లో గోదావరి జిల్లాలో రిజల్ట్ ఎట్టు వచ్చినాయో, నెల్లూరు జిల్లాలో రిజల్ట్ ఎట్టు వచ్చినాయో, శ్రీకాకుళం విజయనగరంలో రిజల్ట్ ఏ విధంగా వచ్చినాయో రాయలసీమలో కూడా అదే విధంగా వచ్చినాయి రిజల్ట్. అప్పుడు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఈయనకు ఓట్లు వేశారు. ఎందుకంటే నన్ను ఒక మారు చూడండి, నన్ను ఒక మారు చూడండి అని ఆయన పాదయాత్రలు చేయడం అయితేనేమి, బస్ యాత్రలు చేయడం అయితేనేమి, తిరగడం అయితేనేమి, ప్రజలకు నేను వస్తే మీకు సుపరిపాలన అందిస్తారని చెప్పినారు, నమ్మినారు. చూద్దాం, ఈయన్ని ఒక మారు చూద్దామని ఓట్లు వేసి గెలిపించినారు. కానీ తుదకు వచ్చేసరికి ఏం జరగలేదు అనేది వచ్చింది. అది ఓకే. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం వల్లే ఓటమికి బలమైన కారణాలు అంటారు. ఇది జగన్ వల్ల, జగన్ వల్ల అంతే. జగన్ బొమ్మ కూడా పనిచేయలేదు. అది ఎందుకు అని అన్నానంటే ఈ రీజనల్ పార్టీస్ వచ్చినాక మొత్తం అంతా సీఎం కన్సర్న్లలోనే జరుగుతుంది. సీఎం ఏం ఆదేశాలు ఇస్తారో దాన్ని బట్టే ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి గెలుపైనా ఓటమైనా అన్నిటికీ కారణం సీఎంఏ అవుతుంది. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు. సార్ మీరు చాలా సీనియర్ నాయకుడు, కడప జిల్లా వాసిగా సార్ మీరు గతం నుంచి మనము తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మీరంతా ఉన్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో టీడీపీ పైచేయి సాధించిన, ఎక్కువ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది కడప జిల్లా వరకు, ఉమ్మడి కడప జిల్లా వరకు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టింది 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పెడితే హవా సాగింది. కానీ ఉమ్మడి కడప జిల్లాలో కేవలం రాజంపేట, బద్వేలు, పులివెందుల 3 స్థానాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైందంటే, కానీ కడప జిల్లా వాసులు కూడా ఎందుకు కాదనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం కడప జిల్లా కంటే కడప జిల్లాకి ఏం చేసినారని, కడప జిల్లాకి ఏం సంబంధం అని మీరు అడుగుతున్నారు? కడపకి ఏం చేసినారు చెప్పండి? ఏం చేయలేదు కదా. రాష్ట్రం అంతా ఏ విధంగా చేసినారో కడపకు కూడా అదే విధంగా చేసినారు. కానీ నేను కడప జిల్లా వాసిని, కడపకు ఏదో ప్రాముఖ్యతనివ్వాలా, కడపకు చెయ్యాలా అని ఏమన్నా చేసినారా? ఏం లేవు కదా, ఏ కార్యక్రమాలు లేవు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హక్కున చేర్చుకునే అవకాశం ఉందంటారా? అది ఇప్పుడే ఎట్లా చెప్పగలుగుతాం? ఎందుకంటే 3 మాసాలే అయింది. 3 మాసాల్లో ఈ ప్రభుత్వం పనితీరుని గురించి ఎవ్వరూ అంచనా వేయలేము. కనీసం 3 సంవత్సరాలు జరిగిన తర్వాత అయితే ప్రభుత్వ పనితీరుని గురించి ఎవరైనా అంచనా వేయచ్చు. ఆయన కూడా ఏం తక్కువ లేదు. సూపర్ 6 హామీలన్నీ 6 హామీలు ఇచ్చినారు. ఇప్పుడు ఎవరైనా ప్రజలు చెప్పకపోతే వేరు సమస్య, చెప్పిన తర్వాత అమలు చేయాలనేది ఆశతో ఎదురు చూస్తారు. కానీ ఒక పక్క చూస్తే రాష్ట్ర ఆదాయాలు పెరగవు. గతంలో ఏమున్నాయో ఇప్పుడు అంతే ఉంటుంది, అవి పెరిగేదానికి లేదు. 1,20,000, 1,30,000 కోట్ల ఆదాయం వస్తుంది. 1,30,000 కోట్ల ఆదాయంలోనే గతంలో అప్పులు చేసినారు, 7 లక్షల కోట్ల అప్పులు చేసినారు. 7 లక్షల కోట్లకు అప్పులకు కంతులు కట్టాల్సింది ఉంటుంది, ఇంట్రెస్ట్లు కట్టాల్సింది ఉంటుంది. అవి పోవాలి. పోయిన తర్వాత మిగిలిన డబ్బునే సంక్షేమ కార్యక్రమాలకైనా అభివృద్ధి కార్యక్రమాలకైనా ఖర్చు పెట్టాలా. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలకే నెరవేర్చడానికే బుటాబుట్టిగా డబ్బులు సరిపోతాయి. అది కూడా పూర్తిగా డబ్బులు చాలా అప్పులు చేయాల్సింది ఉంటుంది. ఈ 6 హామీలు అమలు చేయాలంటే మళ్ళీ అప్పులు చేయాల్సింది వచ్చింది. అప్పులు అని అంటే రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయము వడ్డీలకు కట్టినే సరిపోతుంది. అందువల్ల ఈ ప్రభుత్వము వాళ్ళు ప్రజలు వేచి చూసేది, వచ్చినారు 3 మాసాలు అయింది కాబట్టి ఏమనరు. ఇంతలోనే వరదలు రావడము, ఆ వరదల్లో ఏదో సహాయక చర్యలు ఈ కార్యక్రమాల్లో ఉన్నారు.
ఒక 2 సంవత్సరాలు అయితే ఈ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తారు, ఈ అమల్లోకి వచ్చినాయా లేదా అని చూస్తారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు, మెడలు వంచి నేను పని చేయిస్తాను అని చెప్పారు కదా. మరి ఆయన ఉన్నారు కదా, కూటమిలో ఆయన ఉన్నారు కదా, ఖచ్చితంగా చేయిస్తారేమో. అవును, ఆయన ఎవరు మెడల్ వంచుతానన్నారు? మీరు ఆ స్టేట్మెంట్ అది జనరల్గా ఉంది. మెడల్ వంచి పని చేయిస్తాను అని అంటే వాళ్ళ యొక్క శాఖలో ఆయనకు సంబంధించిన సిబ్బందితో పని చేయిస్తానని, కానీ మిగతా వాళ్ళ మెడల్ ఎట్లా వంచుతారు? రాజకీయ నాయకులది మంత్రులు ఉంటారు క్యాబినెట్లో, ఆయనతో పాటు అందరూ సమానస్తులే కదా. క్యాబినెట్ అయినాక ఈక్వల్ ర్యాంకే అవుతుంది. కానీ ఇతర మంత్రులు మెడల్ వంచలేరు, ఇతర శాఖల అధికారుల మెడలు వంచలేరు. ఆయన శాఖకు సంబంధించిన వారిని మెడలు వంచి పని చేయించవచ్చు. ఇక్కడ రెండోది ఏమిట్రా అనంటే, ఆయన జనసేన పార్టీ పెట్టాడు. సరే, తర్వాత కాపులు కూడా బాగానే సైజబుల్ సెక్షన్ ఉన్నారు. ఇది గోదావరి జిల్లాల్లో కానీ, కృష్ణా గుంటూరు జిల్లాలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ ఉన్నారు. కాబట్టి ఆయన కలవడం అయితేనేమి, కూటమి ఏర్పాటు చేయడానికి కూడా ప్రథమ కారకుడైనాడు. అప్పుడు బీజేపీని కూడా మాట్లాడడము, బీజేపీని కూడా అలయన్స్లోకి తీసుకురావడము, ఒక కూటమి ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసేదానికి ఆయన తెర వెనుక గట్టి ప్రయత్నాలు చేసి బీజేపీ నాయకులను కూడా ఒప్పించి కూటమిలో చేరేటట్టు చేసి ఒక కూటమి ఏర్పాటు చేసేదానికి ఆయన శాయశక్తిలో కృషి చేసినారు. కాబట్టి అటు బీజేపీలోనూ ఆయనకు కొంత గౌరవం ఇస్తున్నారు. ఎందుకంటే ఈ దినము ఈడ ఎన్డీఏ కూటమి రావడము, ఆ ఎంపీలు మోడీ మెజారిటీకి కారకులు కావడంతో కొంచెం డిపెండెన్సీ పెరిగింది కదా. పెరగడంతో వాళ్ళు కొంత సహాయ సహకారాలు అందించేదానికి రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. అందువల్ల ఆయనకు చంద్రబాబు నాయుడు కూడా గౌరవమైన స్థానమే ఇస్తున్నారు. ఆయన ఏదైనా సలహాలు చెప్పినప్పుడు అవి ఆలోచన చేసి కొంచెం అమలు చేసేదానికి అనుకూలంగా ఉంటే చేస్తున్నారు. కాబట్టి ఆయనకు అటు బీజేపీలోనూ గౌరవస్థానం ఉంది, ఇటు తెలుగుదేశంలోనూ గౌరవస్థానం ఉంది. కాబట్టి ఆయన చెప్పే మాటలకు కొంచెం గౌరవం ఇస్తున్నారు. అందువల్ల ఆయన పట్ల చూడొచ్చు, గౌరవం ఇవ్వచ్చు. కానీ ఆయన మెడలు వంచి పని చేయిస్తాననేది వాళ్ళ డిపార్ట్మెంట్కు శాఖకు సంబంధించింది, ఇతరుల శాఖల గురించి. మీరు ఒక మాట అన్నారు సార్, 6 గ్యారెంటీస్ అమలు చేయాల, ప్రభుత్వమే అప్పుల విలువ ఉంది, డబ్బు కూడా చాలా తక్కువ, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది. కానీ ఇప్పుడు కూటమిలో టీడీపీ జనసేన మెజారిటీ ఎంపీలు చాలా అవసరం ఉంది ఎన్డీఏకి. అంటే మోడీ గారు ప్రధానిగా కొనసాగాలంటే వీళ్ళ మద్దతు చాలా ఉంది. అంటే వీళ్ళ గొంతమ్మ కోరికలు తీరిస్తేనే కదా అక్కడైనా ప్రభుత్వం నిలబడేకి కేంద్రంలో. అంటున్నా, మీరు గొంతమ్మ కోరికలు కొడితే ఇవ్వటానికి కేంద్రంలో కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఏవైనా ఇష్ట ప్రకారం ఆయన ఇచ్చేదానికి లేదు. ప్రైమ్ మినిస్టర్ కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ. ఎందుకంటే మామూలుగా వచ్చేటివి ట్యాక్సెస్లో షేర్ వస్తుంది. ట్యాక్సెస్లో షేర్ వచ్చేది సెంట్రల్ జిఎస్టీ ఒకటి వసూలు చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, కస్టమ్స్ డ్యూటీ అనేది 3 రకాల పన్నులు కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. మొత్తం దేశం మొత్తం మీద ఆ పన్నుల మీద వచ్చిన ఆదాయం ఉంటుంది కదా, ఆ ఆదాయంలో 41%, అదే ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50%కు పెంచాలంటున్నారు. గతంలో 39% ఉండే, దాన్ని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 41%. వాళ్ళకు వచ్చిన ఆదాయంలో 41% నిధులను పక్కకు తీస్తారు. తీసిన తర్వాత 41% నిధులను కమిషన్ ఉంది, ఫైనాన్స్ కమిషన్ అని. ఆ ఫైనాన్స్ కమిషను రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తుంటారు. ఏ రాష్ట్రానికి ఎంత అది నిర్ణయించేదానికి కూడా కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వీళ్ళది ఇంకా పరిపాలన 3 నెలలైంది, ఇంకా ముందుకు పోతే తెలుస్తుంది అంటున్నారు కదా. ఒకవేళ 6 గ్యారెంటీస్ కావచ్చు, ఇతర అంశాలు కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, ఇతను పరిపాలనా పరంగా వైఫల్యం చెందాడు, జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అనుకున్నారు. ఈరోజు వద్దు అనుకున్న ప్రజలు ఒకవేళ కూటమి ప్రభుత్వము అనుకున్న మేరకు పరిపాలన చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మళ్ళీ తిరిగి హక్కును చేర్చుకుంటే అవకాశం ఉందంటారా? ఆయన బాగా చేసినాడు అనుకోండి, ప్రజానురంజకంగా చేసినాడు, హామీలు అమలు చేసినాడు అనుకో, ఆ రిజల్ట్ వేరుగా ఉంటుంది. చేయకపోతే ఆ రిజల్ట్ వేరుగా ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది ఆయన ప్రజానురంజకంగా హామీలు అమలు చేసినాడా, ప్రజానురంజకంగా పాలించినాడా అనేది అది 2-3 సంవత్సరాలు అయిన తర్వాత తెలుస్తుంది.